గ్రామంలో పీర్ల పండగ ఉద్దేశంతో మేము తప్పికొట్టాలి. కాకపోతే మాది కూడా తోడుపురా బండి టైమింగ్ లేదు వాళ్ళకి. వాళ్ళు తాగొస్తారు, మేము తాగము. ఎట్లంటే అట్లా కొట్టినా కూడా వాళ్ళు కొట్టాల 6 గంటల నుండి వాన వస్తాను 8 గంటల వరకు కూడా పట్టకు బాగా లేదు. ఆడికి లాస్ట్ పట్టకు వెళ్ళినందుకు నన్ను కొట్టినారు, కింద పడేసి కాళ్ళతో తమ్మినారు. మళ్ళీ ఇంటికి వచ్చినారు. మళ్ళీ నా కొడుకులను కూడా ఉద్దేశంతో వాళ్ళిద్దరిని, మా అన్న కొడుకుని నా కొడుకుని కూడా కొట్టినారు. మళ్ళీ ఇంటికాడికి వచ్చి కూడా ఆడవాళ్ళ ఇంటికి వచ్చేసినారు. ఆడవాళ్ళని కూడా దడ్డాట పుట్టినారు. ఏం పేరు ఎవరు పుట్టింది? వడ్డీ గంగాధర, వడ్డీ శ్రీనివాసులు, వడ్డీ హర్ష, వడ్డీ వడ్డీ గోవిందు, వడ్డీ సాయి, ఆకులేడు చిన్న. నా పేరు బండారు చంద్రశేఖర కుమార్ జోసు. ఈరోజు అనంతపురం జిల్లాలో అంబేద్కర్ గారి దగ్గర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకులేడు గ్రామం పెద్ద అయింది, సింగళవాడ మండలం ఇస్తుంది. ఏదైతే పీర్ల పండుగ సందర్భంగా మా వృత్తి చెప్పులు కొట్టడము, తప్పుడు కొట్టడము మా జాతి లక్షణము. మేము ₹100 ఊరిలో ఇవ్వకపోయినాడుగా ఆ ఊర్లో పెద్ద మనుషులు బట్టి తప్పుడు కొట్టబట్టి కొడతారు మా వాళ్ళని. ఆ ఉద్దేశంతో తప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు తప్పుడు కొట్టమనే ఉద్దేశంతో వాళ్ళు కొట్టమంటే ఓపెన్ పెట్టాడు. ఎప్పుడైతే ఈయన అడిగిపోయిన తర్వాత వర్షం వస్తుంది, పొద్దున్నే కొడతామంటే కనుక వినకోకుండా ఆ వడ్డీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కిందేసి పెద్దవాళ్ళు వయసు కూడా మర్యాద కూడా పెద్దవాళ్ళు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఎస్ఎస్టీ యాడ్ చేస్తూ అదేవిధంగా వాళ్ళని వెంటనే రిమాండ్ పెట్టాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాని పక్షంలో ఈ జిల్లాలోకి 1వ తారీఖు 2వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జిల్లాకు రావడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా గవర్నర్ మన బీకేసీ మండలానికి కూడా వస్తున్నారు కాబట్టి మేము అక్కడ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి అంత దూరం రాకోకుండా ఎస్పీ గారు వెంటనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఇమీడియట్ గా కస్టడీలో తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ జయమాదిగా చేయదు. ముందుగా మీడియా మిత్రులకు మా ఆవేదనను, మా బాధను వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉద్యోగ నమస్కారాలు. ఈరోజు అనంతపురం జిల్లా నగరంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఏదైతే శివరమాల మండలం ఆకులేడు గ్రామంలో 63 సంవత్సరాల వృద్ధుడు మొహరం పండుగ సందర్భంగా తప్పు కొట్టడం అనేది ఆనవాయితీమైనది. కానీ అప్పటి వారే కొడతారు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి మాలాంటి యువకులైతే తప్పు కూడా మర్చిపోయే అవకాశం లేదు. కాబట్టి అతను వృద్ధుడైనప్పటికీ 4 గంటల సమయం నుండి 8 గంటల సమయం వరకు తప్పు కొట్టడం జరిగింది. కానీ వర్షం వస్తున్నప్పటికీ కొట్టాడు. ఆయన అలిసిపోయి మోసరిత్యా నేను వర్షంలో తడిచినా కదా అని చెప్పేసి కలిసి వెనుకకు గోడ కింద తలవి రాసుకోవడంతో వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వడ్డ గంగాధర, వడ్డ శ్రీనివాసులు, నవీని పెట్టడంతా కలిసి మేము మాకు మా ఆయన అక్కడికి ఎందుకు తప్పు కొట్టకుండా మేము గోడ కింద తల దాచుకుంటాము లంచా అని చెప్పేసి అతని కులం పేరు దూషించడం కాకుండా అతను వేసి కూడా మెత్తలోకి తీసుకోకుండా బురదకాలతో, అంటే మామూలుగా గావుకోండి బురద ఉంటారు, ఆ బురదకాలతో అతన్ని తనడం తనుతున్న సందర్భంలో అదేవిధంగా అక్కడ ఎవరైనా పెద్దవంతులు, గ్రామ పెద్దవంతులు కావచ్చు, గ్రామ నిధులు కావచ్చు, వాళ్ళు డబ్బులు వచ్చినటువంటి 5,000 రూపాయలు జేబులు పెట్టుకున్నాడు. అవి కూడా వాళ్ళు కొడుతూ దౌర్జన్యంగా బలవంతంగా ఆయన జేబుల నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఇదే క్రమంలో మా నాన్నను కొడుతున్నారని చెప్పేసి తన కొడుకు, తన అన్న కుమారుడు అనేటువంటి మానవుడు ఉడిపించడానికి పోతే వారిపైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే ఇక గాయాలు కాకుండా పిడిగుచ్చులు కాళ్లతోనూ బాగా పొలం పేరు తీసి కొట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుంచి ఇల్లు ఎస్సీ కాలనీలోకి ఇంటికాడికి వెళ్ళారు. వాళ్ళతో మనకేం కుదరదని మేము తప్పు కొట్టామని చెప్పి నిరాకరించి ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత కూడా ఇంటికి వెళ్ళి దాడి చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో ఆ కుటుంబ సభ్యులు మహిళలు వారు అన్న మీ కాళ్ళ ముగ్గుతాం, మా వాళ్ళని ఇచ్చిపెట్టాలి, మాకు తప్పు కొట్టడం వద్దు, మీ పేర్ల పండుగ వద్దు, ఏమొద్దని చెప్పి వాళ్ళు మహిళలు ప్రాధాన్యపడుతున్నప్పటికీ మహిళలను చూడకుండా వారి చీరలు పట్టుకొని లాగడం, కొప్పులు పట్టుకొని ఈడ్చడం, లంగున్నారా మీకు కథ చూస్తాం. మీడియా వాళ్ళ కానీ లేదంటే సంఘాల నాయకులు కానీ పోలీసు అధికారులు కానీ ఎవరికైనా తెలిసే విధంగా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే కూడా చంపుతామని చెప్పి బెదిరించడం జరిగింది. ఇదే క్రమంలో రాత్రి సింగరమాల పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. మేము కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తామని అంటున్నారు సార్ కూడా. కాబట్టి అదే క్రమంలో వాళ్ళు తెలివిగా చేసినట్టే ఇల్లే దాడి చేశారని చెప్పేసి ఇక్కడ హాస్పిటల్ సర్వజన హాస్పిటల్లో
ఇప్పుడు పోయి అడ్మిట్ కావడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటాం, మీడియా వాళ్ళు కావచ్చు, పోలీసు అధికారులు అందరికీ మా బాధ దాడి చేస్తే నేను సంతోషిస్తా. ఇల్లు చంపినా కూడా చంపని ఆత్మహత్యల కోసం నేనైతే ప్రోత్సహిస్తా. ఎందుకంటే ఎక్కడ చూసినా దళితులు దెబ్బతింటారే తప్ప, దళితుల పైన వారు అగ్రవర్ణ కులాల వారు దాడి చేస్తారు తప్ప మా వాళ్ళు ఎక్కడ దాడి చేయరు. ఇప్పుడు కౌంటర్ కేసు పెట్టడానికి అక్కడ పోయి అడ్మిట్ దొంగ నాటకాలు చేస్తున్నారు. కాబట్టి ఆ దొంగ నాటకాలని మాకు తెలుసు. కౌంటర్ కేసు కాకుండా కేవలం ఎస్సీ ప్రీవియస్ గా అట్రాసిటీ కేసు 2018 అమెండ్మెంట్ చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళని రిమాండ్ పంపాలా, జైలు పంపాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఈ లేని పక్షంలో 1వ తారీఖున గౌరవ రాష్ట్రపతి నేషనల్ మన జాతీయ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళి వారి దృష్టికి తీసుకెళ్తాం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం. మా వారికి, మా దళితులకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా పోలీసు అధికారులు న్యాయం చేయాలని తెలియజేస్తున్నాం. ఇలాంటి ధర్నా మళ్ళా కూడా చేయకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు అధికారులతో మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాం.